ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న ఇంధన సంక్షోభంతో పలు చోట్ల బంకులు మూతపడుతున్నాయి. ఇంధన కొరతతో బంకుల మూసివేతపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సరఫరా గతం కంటే 10% పెరిగినా పానిక్ కొనుగోళ్లతో 50% పైగా డిమాండ్ పెరిగినట్లు అధికారులు వివరించారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా 4510 బంకులు ఉండగా 421 బంకులు మూతపడ్డాయని అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 10,345 కిలోలీటర్ల పెట్రోల్, 14,156 కిలోలీటర్ల డీజిల్ అమ్మకాలు జరిగినట్లు అధికారులు వివరించారు. సాధారణ అమ్మకం కంటే ఒక్కసారిగా 50% అమ్మకాలు పెరగడంతో బంకుల్లో నిల్వలు తగ్గిపోయాయని అధికారులు వివరించారు. దీంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అలాగే ఇప్పటి వరకు ప్రభుత్వ శాఖలు తీసుకున్న చర్యలు, సమస్య పరిష్కారంపై సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ పెట్రోల్, డీజిల్ కొరత వెంటాడుతోంది. ఇంధనం కొరత కారణంగా ఇప్పటికే కొన్ని బంకులు మూసివేశారు నిర్వాహకులు. మరోవైపు పెట్రోల్, డీజిల్ దొరకదన్న భయంతో వాహనదారులు బంకులకు క్యూ కడుతున్నారు. ఏకంగా 20 లీటర్ల క్యాన్లు పట్టుకుని బంకుల దగ్గర క్యూ లైన్లో ఎదురు చూస్తున్నారు. దీంతో పెట్రోల్ బంక్ పక్కన రహదారుల వెంట భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. అటు వాహనదారులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పెట్రోల్, డీజిల్ కొరతపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. ఖమ్మం జిల్లాలో నిన్నటి వరకు యూరియా కొరత చూసాం. ఇప్పుడు తాజాగా పెట్రోల్, డీజిల్ కొరతను చూస్తున్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు ఖమ్మం నగరంలోని శ్రీశ్రీ పెట్రోల్ బంకులకు సంబంధించి చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున కూడా వాహనదారులకు సంబంధించి కూడా ఇంటి దగ్గరే వాహనాలు ఆగిపోవడంతో ఒక్కసారిగా క్యాన్ల ద్వారా కూడా క్యూ లైన్లో పెద్ద ఎత్తున కూడా నిలబడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఏ బంకుకి వెళ్ళినా కూడా ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి. మరోపక్క పెట్రోల్ బంకుల దగ్గర పోలీసులు కూడా బందోబస్తు నిర్వహిస్తూ తోపులాటలు ఏమీ జరగకుండా ఉండేందుకు, ఎవరైతే వాహనదారులు వస్తారో వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మొత్తంగా బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా మనం చూడొచ్చు, ఎక్కడ చూసినా ఏ బంకులో చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా పానిక్ క్రియేట్ చేస్తున్న పరిస్థితి, ఇబ్బంది ఏమీ లేదు. కొంత ఇండియన్ ఆయిల్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పూర్తిగా తగ్గిపోవడంతో అక్కడ నుంచి రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి మనం చూడవచ్చు. వాహనాలు అంటే మొత్తంగా 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, ఆటోలు, ఇవన్నీ ఏది చూసినా కూడా బారులు తీరుతున్న పరిస్థితి. రోడ్డు మీద మొత్తంగా వేచి చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికెక్కడ కూడా పెట్రోల్, డీజిల్ అయిపోతున్న పరిస్థితి. ఎందుకు పెట్రోల్ ఇక్కడ దొరకట్లేదు మీకు? డీజిల్ మాకేడే లేదు సార్, స్టాక్ అయిపోయిందని చెప్పి చెప్తున్నారు. రాజమండ్రిలో 24 అవర్స్ ఉన్నాడు, 36 అవర్స్. రాత్రి 1 గంటకు స్టార్ట్ చేసి పోసారు, 4 అయింది. అప్పుడు మళ్ళీ అయిపోయింది. మళ్ళీ అప్పుడు 5,000కి మించే పోయట్లేదు ఎవరు. ఒకసారి 3,000 అంటున్నారు, ఒకసారి 2,000 అంటున్నారు, ఒక్కొక్కరు 500 అంటున్నారు. మీరు చెప్పండి, ఇక్కడ మీకు కొట్టట్లేదా? నాయుడుపేట నుంచి తిరిగి వచ్చినాం. మొత్తం నాయుడుపేట నుంచి మొత్తం జయనగర్, మన ఖమ్మంలో ఎక్కడ ఉన్నాయి మొత్తం తిరిగి వచ్చినాం. ఎక్కలేదు మళ్ళీ వీడికి వచ్చి ఆయన ఈడ క్యూ కట్టుకొని ఇప్పుడు 3 గంటల సేపు ఎండలు నిలబడతాను. ఆడ డీజిల్ అయిపోతుంది అంటారు. మధ్య వచ్చి ఒక్కొక్కరు వచ్చి ఇరుకుతారు. మీ డాక్టర్ అంటారు, మీ పోలీసు అంటారు. అరే బాబు, మీ మరి మధ్యలో 2 గంటల సేపు ఉన్న ఇక్కడ ఆగుతాను. ఇట్నే చూడొచ్చు, మనం ఖమ్మం నగరంలోనే బంకుల దగ్గర బారులు తీరినటువంటి వాహనాలను అయితే మనం చూస్తున్నాం. ఇది బైపాస్ రోడ్డుకు సంబంధించి కూడా ఉన్నటువంటి శ్రీశ్రీ సర్కిల్లో సంబంధించి కూడా పెద్ద ఎత్తున వాహనాలు ఎక్కడికెక్కడ కూడా నిలిచిపోయిన పరిస్థితి. డ్రమ్ములు కూడా తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాహనదారులు మాత్రం తమకి పెట్రోల్, డీజిల్ కావాలి అంటే ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తంగా కారు ఆగిపోవడంతో డీజిల్కి సంబంధించి కూడా క్యాన్లో పట్టుకొని ఆ డీజిల్ పోసుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా మనం స్క్రీన్ మీద చూడవచ్చు. ఎందుకంటే మొత్తంగా ఎక్కడ చూసినా, ఎవరు చూసినా కూడా పెట్రోల్, డీజిల్ లేదని చెప్పడంతో చేసేది లేక క్యాన్ల ద్వారా కూడా తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎక్కడికెక్కడ కూడా వాహనాలు నిలిచిపోతున్నాయి. ఒకవైపు ఉక్కపోత, ఒక పైక ఎండ, మొత్తం ఉక్కపోత ఎండతో ఇబ్బంది పడుతుండటంతో వాహనాలకి సంబంధించి కూడా నిలిచిపోవడంతో నెట్టుకోలేని పరిస్థితి, అవి కదలలేని పరిస్థితి, ఎక్కడికి అక్కడే ఆగిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 220 పెట్రోల్ బంకులు సంబంధించిన దాంట్లో డీజిల్, అదేవిధంగా పెట్రోల్ కొరత మాత్రం ఉంది. కొన్ని చోట్ల ఎక్కడైతే పెట్రోల్, డీజిల్ దొరుకుతుందో అక్కడ మాత్రం బారులు తీరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎండలో గంటల తరబడి ఎదురు చూసినప్పటికీ కూడా లిమిటెడ్గా 5 లీటర్లు, 10 లీటర్లకే పరిమితం ఇస్తున్నారు. దీంట్లో కూడా
కొంతమంది అధికారులకు సంబంధించి కూడా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అంటే పోలీసులు కూడా బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి. అవాంఛనీయ సంఘటనలు గొడవలు జరగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటూ అక్కడ లైన్లో ఉన్నటువంటి వారందరూ కూడా పెట్రోల్ డీజిల్ అందించేందుకు అటు ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ ఖమ్మం.